ఇష్ట దేవతలకు సంబంధించిన స్వప్నాలు అవి ఎంతవరకు దాని అర్థం ఏంటి? చాలామందికి రకరకాలైనటువంటి కళలు వస్తూ ఉంటాయి, స్వప్నాలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడికి సంబంధించినటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు చాలామంది హడలిపోతూ ఉంటారు, బెంబేలెత్తుతూ ఉంటారు, చాలా కంగారు పడుతూ ఉంటారు. కానీ మనము ఏ స్వప్నము దేనికి సంకేతము అనేటటువంటి విషయాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే ఆ భయాందోళనలకు గురి కాకుండా ఉండగలుగుతాం మనము. ఉదాహరణకు స్వప్నంలో మన ఇష్టదేవుడు గనక నవ్వుతూ మనకు కనిపించాడనుకోండి, నవ్వుతూ భగవంతుడు స్వప్నంలో మనకు దర్శనం ఇచ్చాడు అంటే దాని అర్థము శాస్త్రం తెలియజేస్తుంది, నీకు వచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం అందరము కూడా గమనించాలి. ఉదాహరణకు కలలో పూజలు చేసినట్టుగా లేదా అభిషేకాలు చేసినట్టుగా మనకు కలలు వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏమిటి? మనము జీవనంలో పురోగతిని పొందేటటువంటి దశకు చేరుకుంటున్నాము. మీరు ఏ ఏ వృత్తి రంగాల్లో పనులు చేస్తున్నారో ఆయా రంగాల్లో మీరు పురోగతిని సాధిస్తారు అనేటటువంటిది దానికి సంకేతము. అదే రకంగా కలలో గనక ఏదైనా దేవాలయము కనిపించడం కానీ, లేదా గంట కనిపించడం కానీ, లేదా శంకు కనిపించడం కానీ, వాటి శబ్దాలు వినిపించడం కానీ, ఈ రకమైనటువంటి వాతావరణము, మందిర వాతావరణము గనక మనకు స్వప్నంలో వచ్చినట్టయితే మనకు ఆనందము కలగబోతుంది లేదా సంపద కలగబోతుంది అనేటటువంటి